ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ను నమోదు చేసి ఈ ఏడాది మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఈ సినిమా. ఇదిలా ఉంటే ఈ సినిమా చివరిలో సీక్వెల్కి కనెక్షన్ ఇస్తూ భారీ హైప్ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ జై హనుమాన్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. లార్డ్ హనుమాన్ సూపర్ హీరోగా సాగే ఆ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారని అందరిలో ఆసక్తి నెలకొంది. హనుమాన్ మూవీలో ఆంజనేయుని ఫేస్ని పూర్తిగా రివీల్ చేయలేదు. ఆ పాత్రలో టాలీవుడ్లోని ఓ స్టార్ హీరో కనిపించబోతున్నారట. ఆ స్టార్ హీరో ఎవరనే ప్రశ్నకు ప్రశాంత్ వర్మ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాగా హనుమాన్ సినిమా చూసిన వారు మూవీలోని హనుమాన్ కళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారి కళలా కనిపించాయని అంటున్నారు. మరికొందరేమో సైడ్ ఫేస్ కట్ రానా దగ్గుబాటులా అనిపించిందని కామెంట్స్ ఇస్తున్నారు. ఇక ఈ కామెంట్స్ చూసిన మిగిలిన ఆడియన్స్ ఈ ఇద్దరిలో ఎవరు ఆ పాత్ర చేసినా సూపర్గా ఉంటుందని పేర్కొంటున్నారు. మరి ప్రశాంత్ వర్మ ఆ పాత్రకి ఏ స్టార్ హీరోని ఎంపిక చేసుకుంటారనేది చూడాలి. ఇక ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ని కూడా ప్రశాంత్ వర్మ మొదలెట్టేశారు. 2025కి ఈ సినిమా తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఇక ఈ సీక్వెల్లో తేజసన్య హనుమంతుడిని పాత్రతో ఆంజనేయ స్వామి సైనికుడిగా కనిపించబోతున్నాడట. హనుమాన్ రాముడికి ఇచ్చిన మాట ఏంటి అనే ఒక సస్పెన్స్ మొదటి పార్ట్ని ఎండ్ చేసి సెకండ్ పార్ట్పై భారీ హైప్ని క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఎలా సిద్ధం చేస్తారో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.